an eminary of the Indian cultural arts upon the stage, Sangeet Natak Academy Amrit Awardee Shri V.A.K. Rangarao Garu, Indian music scholar, dance historian, book reviewer, art critic, and orator from Tamil Nadu. Shri V.A.K. Rangarao Garu is an eminent scholar, archivist, critic, and cultural historian whose life has been devoted to preserving and interpreting India's performing arts heritage. He received his education in some of South India's leading institutions and developed a profound love for Telugu literature under the guidance of luminaries such as Malladi Ramakrishna Sastri Garu and Dr. Arudra. His extraordinary archive of over 52,000 gramophone records in more than 40 languages is regarded as a unique repository of music and cultural knowledge. Kalakriti Nrityalaya is privileged to announce the Yadadri Lifetime Achievement Award 2026, including a cash award of rupees 25,000 to Shri V.A.K. Rangarao Garu for his unwavering contributions toward Indian cultural arts. సభాయ నమః. మీ అందరికీ తెలుసో లేదో ఆయన బొబ్బిలి రాజావారు. సో ఆయన స్టేజ్ మీద చేసే నర్తకి ఎంత టెన్షన్ పెట్టేవారంటే ఆయన ఆడియన్స్లో కూర్చుంటే స్టేజ్ మీద ఉన్నటువంటి ఆ నర్తకులు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా టెన్షన్ పడేవారు. ఎందుకంటే ఏ చిన్న లోపమైనా ఉంటే ఆయన పట్టుకుని దానిని కరెక్ట్ చేసే పని ఉంటుంది. ఆయన తిడతారేమో అని అందరూ ముద్దుగా తాతయ్య అని పిలువబడేటువంటి విఏకే రంగారావు గారు బొబ్బిలి వాస్తవ్యులు. మనందరం కలిసి హైదరాబాద్లో ఆయనకి త్వరలో పద్మశ్రీ రావాలని స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందిగా ఉంది. ఎందుకంటే ది వన్ అండ్ ఓన్లీ క్రిటిక్ ఫ్రమ్ తెలుగు దిస్ వన్ ఈ రంగారావు గారు ఒక్కలే అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. ఒక్కసారి మీ అందరూ కరతాళ ధ్వనులతో రంగారావు గారికి అభినందనలు తెలియజేయండి. నాది బొబ్బిలి పురపాలకుడు వేణుగోపాల స్వామి మా కులదైవం. నా చిన్నతనంలో అంటే సుమారు 1945 ప్రాంతంలో ఆ వేణుగోపాలుని ఆలయం నర్తకి గడ్డిభుక్త సీతారాం మొట్టమొదట నాకు నాట్యం అంటే ఒక అభిరుచి కలిగించింది ఆవిడ. ఆ తర్వాత సినిమాల్లో బేబీ కమల, కుమారి కమల, ఆ తర్వాత ఎందరో, బొంబాయి హెలెన్, ఆవిడతో నాకు వ్యక్తిగత పరిచయం కూడా ఉండేది. ఆవిడ మద్రాసులో ఏదైనా నాట్యం షూటింగ్ కోసం వస్తే నేను వెళ్ళి కలుసుకునేవాడిని. ఎన్నో ప్రశ్నలు అడిగేది భరతనాట్యం గురించి. ఆవిడ
ఆవిడ నాట్యం అంటే ఆవిడ ప్రాణం, ఆవిడ ప్రియుడు, తండ్రి, తాత అంతా నాట్యమే. అటువంటి మహామహుల్ని తెలుసుకున్న నేను ధన్యుణ్ణి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.